తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. సందేహం సమాధానం కార్యక్రమానికి స్వాగతం. ఎన్నో ధర్మ సందేహాలు మనకు వస్తూ ఉంటాయి. అయితే అవి ఎలా నివృత్తి చేసుకోవాలనేదే పెద్ద సమస్య. మరి అలా ఉన్నటువంటి సందేహాలను ప్రేక్షకుల ద్వారా ప్రత్యక్షంగా మనం నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు ఉన్నారు గురువు గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఎప్పుడు ప్రశ్నలు నేనే అడుగుతూ ఉంటాను. ఇప్పుడు ప్రత్యక్షంగా అడిగేందుకు చాలా మంది భక్తులు విచ్చేశారు. అయితే ప్రేక్షకులకు కూడా ఆసక్తి ఉంటుందండి. కాకపోతే వాళ్ళకి ఇప్పుడు నేనంటే నాకు మీరు గురువుగా ఉన్నారు, నేను ఏది అడిగినా వెంటనే సమాధానం చెప్తారు. వారికి అరుదుగా వచ్చే అవకాశం కాబట్టి వారిని గౌరవిస్తూ గురుగారు తర్వాత ప్రశ్న అడగండి. గురుగారు నమస్కారాలు అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, నా పేరు అమృతం మనోహర్. నేను నిజామాబాద్ జిల్లా వాస్తవ్యుని, కానీ ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటున్నాను. నాకు ఒక చిన్న ధర్మ సందేహం. ప్రతి వాళ్ళు ఏదైనా మంచి చెడు జరిగినప్పుడు కర్మ ఇలాగే ఉంది, నా కర్మ ఇలాగే కాలిపోయింది, అందుకే ఇలా జరుగుతుందేమో అని అంటారు. మంచి పనులు చేసిన వారైనా చెడు పనులు చేసిన వారైనా కర్మల గురించి పదే పదే మాట్లాడుతుంటారు. అవును. ఇవి మనం చేసిన పనుల మీద మనకు ఫలితం దొరుకుతుందా ఈ జన్మలోది, లేదు పోయిన జన్మలో చేసిన కర్మల గురించి మనకి ఈ జన్మలో ఫలితం లభిస్తుందా? తప్పకుండా. మరి ఈ జన్మలో మనం ఒక మానవుడిగా ఇతరులకు హాని తలపెట్టద్దు అని అనుకొని ఎవరికి హాని తలపెట్టకుండా అమ్మా నాన్నకు వాళ్ళు చివరి అంతిమ సంస్కారం అంతిమ గడియల వరకు కూడా వాళ్ళకి సేవలు చేసుకొని తోబుట్టువులందరికీ, కుటుంబ సభ్యులందరికీ, చుట్టుపక్కల ఉన్న జనాలకు కూడా అన్యాయం చేయకుండా మంచి పనులు చేస్తూ ఉండి కూడా కానీ ప్రస్తుతము దాని ఫలితము వేరే రకంగా ఉంది, బాధ పెట్టేటట్టు. ఖచ్చితంగా ఉంటుంది. మరి ఇది ప్రతి వాళ్ళు ఏంటారు, మరి నువ్వు ఎక్కడ ఏం తప్పు చేయలేవు, నీకు ఇలా ఎందుకు జరిగింది, నువ్వు ఎప్పుడు ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం చేయలేవు, నీకు ఎందుకు ఈ జన్మలోనే ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎదురైంది, ఎందుకు బాధలు నీకు ఎదురవుతున్నాయి అని అంటారు. మరి ఈ జన్మ ఫలితమా పోయిన జన్మ ఫలితమా? దయచేసి దీని గురించి మీరు కొంచెం వివరించండి. జన్మాభ్యాసాతు జన్మ ప్రభృతి ఏతక్షణ పర్యంతం సప్త జన్మ కృతం పాపం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇందులో కొంచెం సమయం తీసుకొని నేను చెప్తాను. ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మ అనేటువంటిది ఎప్పుడూ కూడా మోక్షం కోసం సాధన చేస్తూ ఉంటుంది. ఒక మనిషికి సామాన్యంగా జన్మ కర్మ సమే దివ్యం ఏవం యోగి దిత్వత్వత తన జన్మ పరిపూర్ణం కావాలి అంటే తక్కువలో తక్కువ 50 సంవత్సరాలే మనిషి బ్రతుకుతాడు అనుకుంటే 8 జన్మలు వేసుకుందాం. 60-70 బ్రతుకుతారు వేరే విషయం. సమాంతరంగా 50 జన్మలు వేసుకుంటానంటే సుమారుగా 400 నుండి 500 సంవత్సరాలు అంటే 8 జన్మలు బ్రతుకుతాడు. ఆ 8వ జన్మతో మోక్షం. మనము దేవాలయాలకి వెళ్తున్నప్పుడు కానీ ఇంటికి వచ్చినప్పుడు కానీ ఏదైనా పనులు చేస్తున్నప్పుడు మన పెద్దవాళ్ళు ఈ పనులు చేస్తే పుట్టగతులు లేకుండా పోతావరా అని తిడుతూ ఉంటారు. ఇప్పుడు విన్నారా? అంటే ఏంటో తెలుసా అండి, కొంతమందికి కర్మ ప్రారంధం అనుభవిస్తూ అది పూర్తి కాక చనిపోయినటువంటి వ్యక్తులు ఎటు వెళ్ళలేక దేవాలయ ద్వారాలని పట్టుకొని వెళ్ళాడుతూ ఉంటారండి. అందుకనే జపం చేసేటప్పుడు మేము ఇలా మాల బయటికి కనిపించకుండా లోపల పెట్టుకొని జపం చేస్తాం. ఎందుకు చేస్తారండి అంటారు. మీ ప్రశ్నకి సమాధానం ఇదేనండి. ఇలా లోపల పెట్టుకొని జపం చేస్తూ ఉంటారు. మంత్రం బయటికి చెప్తారు, జపం మౌనంగా చెప్తూ ఉంటారు. ఎందుకు నేనంటే ఈ దేవాలయాలలో జపాలు చేసి హోమాలు చేస్తున్నప్పుడు ఎప్పుడైతే మాలలా బయటికి కనిపిస్తూ ఉంటుందో అందులో ఉండేటువంటి శక్తి ఆ ఆత్మలు స్వీకరించి అక్కడే దేవాలయం చుట్టూ పట్టుకొని వేలాడుతూ ఉంటాయి. ఇవేం చేస్తాయంటే మోక్షం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఒక మనిషి జన్మిస్తున్నాడు అన్నప్పుడు ఈ ఆత్మ శరీరంలోకి వెళ్ళిపోతుంది. శరీరంలోకి వెళ్తే శరీరం ఏం చేస్తుంది? కామ్యం కోరుతుంది, అంటే కోరికలను కోరుతుంది శరీరం. ఈ శరీరం ఏమో కోరికలు, ఆత్మ మోక్షం కోసం. ఈ రెండు కలిసినప్పుడు ఏమవుతుంది అంటే ఆత్మ ఓడిపోతుందండి. అంటే ఎట్లా? ప్రతిదీ ఇవాళ మనం ఉపవాసం ఉంటున్నాం, ఇంట్లో అన్ని పదార్థాలు ఉన్నాయి, ఇది లేదు అనే పదార్థం లేదు, కానీ ఉపవాసం అనేటువంటి పేరుతో కటిక దారిద్ర్యాన్ని మనం అనుభవిస్తున్నాం. క్రితం జన్మలో మన ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు, క్రితం జన్మ కదా అసలు మన ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు భోజనం సమయంలో భోజనం చేస్తారా అని అడుగుతాం మనం. అడగకూడదు. కాలు కడుక్కొని రండి భోజనానికి అనాలి. అతను తినటం తినకపోవడం అతని ఇష్టం, కానీ కాలు కడుక్కొని రండి
అంటే మన ధర్మం. మనం ఏం చేస్తాం, భోజనం చేస్తారండి అంటే మొహమాటం కోసం అతను చేయనండి అంటారు. ఆ రోజు అతను అక్కడ చేయి కడగకుండా వెళ్తాడు కాబట్టి దాని యొక్క కర్మ ప్రతిఫలం మరొక జన్మలో మన ఇంట్లో సమృద్ధిగా పదార్థాలన్నీ ఉండి కూడా ఉపవాసం అనేటువంటి పేరుతో కలిగే దారిద్ర్యమైనటువంటి కర్మను అనుభవించడం. కర్మ ఫలితము అంటే జన్మ కృతం వా అజన్మ కృతం వా ఏ కారణంగా అయినా సరే అనుభవించి తీరవలసిందే. ఇందులో ఇందాక మీరు ఒక మాట అన్నారు, చాలామంది అంటుంటారు నువ్వు చాలా మంచివాడివి, ఎవరికి ఏ అన్యాయము చేయలేదు. అన్యాయము చేయలేదు అనేటువంటి ఇది అవతలి వ్యక్తి అన్నాడు అని అంటే మనం ఎలా నమ్ముతున్నాం? ఏమండి, అన్యాయము చేయలేదు అంటే మనం ఎలా నమ్ముతున్నాం? కొట్టకర్ల తిట్టకర్ల, నేను రోజు దేవుడికి పూజ చేస్తున్నాను, భగవంతుడు నన్నైతే ఉద్ధరించట్లేదు, వాడు వెధవ, వాడు మంచివాడు కాదు, దేవుడికి దండం పెట్టడు, వాడికి బోల్ డబ్బు వస్తుందా చాలు. అంటే మన పుణ్యం మొత్తం పోవటానికి మూలం ఏమిటి అంటే కర్మ మనం అనుభవించడానికి. ఎదుటి మనిషి ఒకరు నేనున్నా, నాకు దేవుడు అంటే మహాభక్తి ఉంది, 24 గంటలు దేవుని కొలుస్తాను, నా దగ్గర డబ్బు లేదు. ఎదుటి మనిషి దేవుని కొలవడు కానీ నా దగ్గర డబ్బు ఉంది. నానేమంటా ఇన్ని పూజలు చేస్తున్నా నేను ఎదగట్లా, వాడు పూజలు చేయట్లా కానీ వాడు ఎదుగుతున్నాడు అనేటువంటి ఒక కాలు వచ్చి నా మెదడులో ఉంటుంది కదా, నేను చేసిన పూజా ఫలితం మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుందండి. వాళ్ళు ఎదగడానికి మూల కారణం నేను చేసుకున్న పూజా ఫలితం మొత్తం కూడా నా దృష్టి అంతా ఇక్కడ దేవుడి మీద లేదు, నా దృష్టి దేవుడి మీద లేదు, వాళ్ళ మీద ఉంది. ప్రతిక్షణం నేను ఏం అర్చన చేస్తున్నా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నా, వాళ్ళని అది కాస్త వాళ్ళకి వెళ్ళిపోతుందండి. వాళ్ళు సంపాదిస్తున్నారు, వాళ్ళు ఏ పూజలు పునస్కారాలు చేయరు, పాపం చేస్తుంటారు కానీ ప్రతిక్షణం వాళ్ళని తెలుస్తున్నాం కదా మనం, ఆ పాపం మొత్తం మనం అనుభవిస్తున్నాం. కర్మ ప్రారంధము కర్మ ఫలితము అంటే ప్రత్యేకంగా ఎవరినో కొడితేనే కాదండి, చిన్న చిన్న విషయాల్ని కూడా మనం చూసే విధానం, తద్వారా ఆ కర్మ ఫలితం అనేటువంటిది ఎక్కువనే వస్తుంది. ఇప్పుడు చాలామందికి రుణాలు ఉంటాయండి, ఇది చాలామందికి అవసరం. నాకు ఇంత అప్పు ఉందండి, లేదంటే నాకు వీళ్ళు డబ్బులు ఇవ్వాలి, దానికి ఏమైనా పూజ చేద్దామా అంటారు. నేను నవ్వుతా ముందు మనసులో, చేసుకో తప్పు లేదు, నువ్వు వాడు నాకు డబ్బులు ఇవ్వాలి నువ్వు పూజ చేయొద్దు. ఎందుకంటాను తెలిసింది అన్నమాట, ఎప్పుడైతే నువ్వు పూజ చేయటం మొదలు పెడతావో నీకు అప్పు ఇచ్చిన వాడి దగ్గర నుంచి నీకు డబ్బు రావాలి అని చెప్పి ఆ ఫలితం వాడికి వస్తుంది. అంటే వాడికి డబ్బు వస్తేనే నీకు డబ్బు ఇచ్చేది. నువ్వు నాకు మంచి జరగాలి, నా కుటుంబం వృద్ధిలోకి రావాలని చేసుకో, నీకు రావాల్సింది ఎక్కడున్నా నీ పుణ్య ఫలంగా నీకు వస్తుంది. ఎప్పుడైతే వాడు నాకు డబ్బులు ఇవ్వాలి కాబట్టి వాడి నుంచి నాకు రావాలి కాబట్టి నేను పూజ చేస్తున్నానప్పుడు ఈ ఫలితం వాడికి వెళ్తుంది, వాడికి డబ్బు వస్తుంది, నీకు ఎందుకు ఇస్తాడు? చిన్న చిన్నవి మనం తెలుసుకోవాలమ్మా. ఈ తెలుసుకోలేకపోతే కర్మ అంటేనే అనుభవింపజేసేటువంటిది. దేవుడు కూడా కొన్నిసార్లు రేపు చూద్దాంలే అనొచ్చు, కానీ కర్మ మాత్రం ఏ పరిస్థితులలో అట్టున్నరా పెట్టి వదిలిపెడుతుందండి. అందుకని ఏంటంటే ఈ ఆత్మ అనేటువంటిది శరీరంలోకి వెళ్ళే ముందు నాకు మోక్షం కావాలంటుంది, ఈ కర్మలు నాకు వద్దు అని. కానీ శరీరంలోకి వెళ్ళగానే శరీరం ఏం కొడుతుంది? కోరికలను కొడుతుంది. తద్వారా లాస్ట్ టైం కూడా ఒక కథ చెప్పాను, ఇప్పుడు కూడా చిన్న కథ చెప్తాను మీకు అవసరం. ఈ ఇద్దరు కూడా రెండు ఆత్మ శరీరం రెండు లోపల నుండి కూడా కలుసుకో, ఒకదానికొకటి భేదంతో తనకు తానే పడకుండా. అంటే మైండ్ గుళ్ళోకి వెళ్దామా సినిమాకి వెళ్దామా, గుళ్ళోకి వెళ్దామా సినిమాకి వెళ్దామా, 2 రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏది తీసుకోవాలనేటువంటి విషయం మనిషికి అర్థం కాని పరిస్థితి. చివరికి ఏం తీసుకుంటాడు? సినిమాకి వెళ్దామని తీసుకుంటాడు. శరీరం కోరుతుంది, సినిమాకి వెళ్తే ఆనందం, గుడికి వెళ్తే ఏమొచ్చింది? గుడికి ఏం లేదు, అంత ప్రసాదం పెట్టారు. అంటే ఈ యొక్క ప్రారంధం అనేటువంటిది మనం ఎందుకు అనుభవిస్తున్నాము అంటే మనకు కర్మ అంటే ఏంటో తెలుసు, తెలియక కదండి. కర్మ అంటే ఏమిటో తెలుసు, ఏది మంచో ఏది చెడో తెలుసు, ఇది చెయ్యవచ్చు ఇది చెయ్యకూడదని తెలుసు. కానీ అహంకారం ఈగో అనేటువంటి 2, నేను ఇంత పొజిషన్లో ఉన్నా చేయకపోతే ఏమనుకుంటారు అనేటువంటి విధిలో తప్పని తెలిసి కూడా తప్పు చేసేస్తాం. దాని కర్మ మనం అనుభవించక తప్పదండి. అంటే కర్మ అనుభవించడానికి ఎవరో ఏదో చేయకర్లా, కర్మ అనుభవించడం కోసము ప్రత్యేకంగా మనమే స్వయంకృతాపరాధాలన్నీ కూడా చేసుకుంటున్నాము. అవి అక్కర్లేదు మనం వదిలేసి పక్కకు వచ్చేస్తామంటే మనం పక్కకు వచ్చేసినా ఉంచనేరు పక్క వాళ్ళు. నువ్వు రావడం ఏంటని అంటారు. అవన్నీ పక్కన పెట్టగలగాలి అనేవాళ్ళు సవాళ్ళకి అంటారు. ఓకే నాకు ఎందుకు అని నీ మైండ్ని నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలి, నీ మనస్సును నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలి. కంట్రోల్ చేసుకునే శక్తి నీకుంది. వర్షంలోకి వెళ్తే మీరు ఏం చేస్తున్నారు? గొడుగు తీసుకెళ్తున్నారుగా, ఎందుకని? తడుస్తామని తెలుసు. ఎండగా ఉన్నప్పుడు ఏసీ వేసుకుంటున్నారుగా, ఎందుకని?
ఆ వేడి తగులుతుందని తెలుసు. అంటే అది వర్షంలో తడుస్తామని, ఎండకి తట్టుకోలేమని రెండూ కూడా మనకు తెలుసు. సో దాని నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఒకటి గొడుగు పెట్టుకుంటాం, రెండు వేసేసుకుంటాం. సో ఇటువంటిది కర్మ ఫలితం నుంచి మనం బయటపడాలి, కర్మని తప్పించుకోవాలి అంటే కొన్ని పూర్వం నుంచి వచ్చేటువంటి మనం ఆచరించాలనేటువంటి విషయాన్ని మనం వదిలేస్తున్నాంగా. మరి కర్మ ఎలా వస్తుంది అంటే ఇలానే వస్తుందండి. తెలియక చేస్తాం, చాలా వరకు తెలియక చేస్తూ ఇలానే వస్తుంది. దానికి మార్గాంతరాలు అనేకం ఉంటాయి. మార్గాంతరాలు అనేకం ఉంటాయి. మంచి అనేటువంటిది ఈ ద్వారానే వస్తుంది, చెడు అనేక ద్వారాల్లో వస్తుంటుంది. కనుక కర్మ మనం అనుభవిస్తున్నాము, మనం తప్పు చేయలేదంటానికి లేదండి, ఎప్పుడో చేశాం. ఇంతకన్నా గొప్ప యోగం తెలుసా అండి, ఇప్పుడు మనము విశేషంగా కర్మ అనుభవిస్తున్నాము అని అంటే అద్భుతమైనటువంటి యోగానికి దగ్గరలో ఉన్నట్టే. అది మనం తీసుకునే విధానం. ఇంత అనుభవిస్తున్నా, ఇంత కర్మ అనుభవిస్తున్నా, వాళ్ళని వీళ్ళని నిందించకుండా ఓకే ఇంకెంత అనుభవించేస్తున్నాము అని అంటే మనం ఈ కర్మ నుంచి త్వరితంగా బయటపడబోతున్నాము అనేటువంటిది మనకు ఆ ఆలోచన వచ్చిన రోజు నాడు జీవితం బాగుపడుతుంది. ఆలోచన రాదు మనకు. నేను ఇంత బాధపడుతున్నా, నా ఈ బాధకి కారణం ఎవరు? పలానా వ్యక్తి. కాబట్టి వాడిని నాశనం చెయ్యాలి, ఆ ఒక్కటే చాలు. పుణ్యం మొత్తం దొబ్బేసింది. మొత్తం మనం చేసుకుంది పుణ్యమైన లేదండి, మన పూర్వీకులు చేసుకుంది ఏదో ఉంది పుణ్యం, అది వాళ్ళ వరకు కాపాడింది, అది కూడా పోయింది మొత్తం అంతా. ఏం లేదు, మొత్తం యథావిధి హుతాగ్నినా. ఇప్పటి వరకు వచ్చింది మిత్రుడు అగ్నిహోత్రం హోతం అయిపోయింది. ఇక మనకు మంచి ఎక్కడ జరుగుతుందండి? నేను బాగా బాధ పెట్టాడు. మీకు రీసెంట్గా జరిగిన ఒక విషయం కూడా మీకు ఉపయోగించాలి కాబట్టి చెప్తున్నా. ఒక కుటుంబం ఒక వ్యక్తిని చాలా ఇబ్బంది పెట్టారండి. అనేక పర్యాలు నాకు చెప్పుకున్నాడు, గురుగారు ఇలా ఉందండి, ఇంత బాధ పెడుతున్నారండి. ఓర్చిపోయా అన్న. అమెరికా వెళ్ళే ముందు తట్టుకోలేకపోయాడు. నేను ఒకటే అన్నా, అతను నీకు డబ్బులు ఇవ్వాలి, నీ వస్తువులు మొత్తం తీసుకుని నేను నాశనం చేసేసాడు. ఓకే, అసలు ఇవన్నీ నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను సంపాదించలేదు, నేను ఇవ్వలేదు అనుకో. నేను అమెరికా నుంచి వచ్చేంత వరకు నువ్వు ఓర్పు వహించు, ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తా. అప్పటి వరకు నాకు సంబంధం లేదు. నేను వస్తే ఏమైనా తీసుకొచ్చానా, పోతే ఏమైనా తీసుకుపోతానా? సో మధ్యలో వచ్చింది, అది మధ్యలో పోయింది, నాది కాదు అనేటువంటి విషయాన్ని మైండ్లో పెట్టుకోవయ్యా. ఒకటే మాట. అదేంటండి అన్నారు, క్షమించటము అనంటే నేను అనకూడదు కానీ అనక తప్పట్లేదు. ఏ మనిషిని అయితే మనం క్షమిస్తామో అంటే మనల్ని అంత మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టి మనం నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా చూసి అలానే ఉన్నటువంటి వ్యక్తిని మనం క్షమించాము అని అంటే ఆ మనిషి బ్రతికుండగానే చనిపోయిన శవంతో సమానం. కొంతమంది క్షమించపోరా అంటారు. ఇప్పుడు మనం యుద్ధాల్లో చూస్తాం, క్షమించడం అంటే మరణమే కదండి అది. అలా క్షమించవయ్యా అని అన్నా. ఒకే ఒక్క మాట తీసుకొని మీరు వచ్చేంతవరకు నేను అదే మాట మీద గురుగారు అన్నాడు, కర్మ నుంచి బయటపడాలంటే అండి మనం ఎంత అనుభవించామో ఆ కర్మ అవతల వ్యక్తి మనం కోరుకుంటే అనుభవించడం కాదండి, మనం వదిలేస్తే అనుభవించడం. మనం కోరుకుంటే ఇద్దరు అనుభవిస్తారు, మనం వదిలేస్తే అనుభవిస్తారు. చూశారండి, అది నరకం అండి. ఇదే అనుకోవయ్యా అన్నాను. మనస్ఫూర్తిగా ఆ క్షణంతో అతను వదిలేశాడు ఆ విషయాన్ని. నేను అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత ఏమయ్యా ఏంటన్నా, ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోయిందండి. కొంతమంది ఎక్కడ బ్రతకాలో ఎలా బ్రతకాలో తెలియకుండా చూశారండి, దాక్కొని బ్రతకడం. అలా అయిపోయింది వాళ్ళ కుటుంబం పరిస్థితి. మరి ఇప్పుడు చెప్పండి, అంటే మనం ఒకదాన్ని సాధించాలి, ఒకరిని సాధించాలి, వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పెట్టాం కాబట్టి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వదిలేస్తామో అక్కడతో మన కర్మ పూర్తిగా వదిలేస్తుంది. మనకు కర్మ నుంచి పూర్తిగా మనం బయటపడతాం. మనం ఎప్పుడైతే బయటపడ్డామో ఆ కర్మ అంతకి 10 రెట్లు వాళ్ళని పట్టుకుంటుందండి వెళ్ళి. మనం ఆలోచిస్తున్నంతసేపు ఆ మనిషి మనల్ని కష్టపెట్టాడు, ఆ మనిషి మనల్ని బాధ పెట్టాడు, ఆ మనిషిని అనిపిస్తున్నంతసేపు మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారా? ఏమండి, మనం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నామా? మనం తిండి తినగలుగుతున్నామా? తిండి తినలేకపోతున్నాం, ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోలేకపోతున్నాం, వ్యాపారం చేసుకోలేకపోతున్నాం, సుఖంగా నిద్రపోలేకపోతున్నాం. అన్ని రకాల వ్యాధులు మనకే వస్తున్నాయి. అది నాది కాదనుకో, జీవితం అయిపోలేదు కదా, ఇంకా ఇంత జీవితం ఉంది కదా, చక్కగా మనం సంపాదించుకోగలుగుతాం, మంది మనకుంది, సంపాదిస్తాం, అంతకన్నా ఇది నాది కాదు అని వదిలేసి అంతకు మించి సంపాదన మనకు ఉంటుంది. సంపాదన అంటే మీనింగ్ ఏంటంటే సుఖంగా బ్రతకటం, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, చేతి నిండా పని, అప్పు లేకుండా ఉండటం, అది సుఖం అంటే నా దృష్టిలో. ఆ కర్మ మీకు అంటే సుకర్మ అంటారు దాన్ని, సుకృతం దుష్కృతం అంటారు కదా. ఈ సుకృతం మీకు ఏర్పడుతుంది ఆ క్షణం నుంచే. దుష్కృతం అంటే ఏంటి? మానసికంగా కూడా మనం బలహీనం అయిపోయాం, ఒకళ్ళు మనం బాధ పెట్టారని చెప్పి దాని వదిలే
అది మనిషికి ఉన్న గొప్పతనం అండి. వదిలేయగలిగితే నువ్వు దేవుడివే అవుతావు కదా. దేవుణ్ణి శిక్షించే కర్మే ఉంది. ఇంతకాలం నువ్వు ఆ దేవుణ్ణి శిక్షించావు కాబట్టి ఆ కర్మకి అంతకు మించి వాళ్ళు అనుభవిస్తారు. కాబట్టి మనం చేయవలసింది ఏంటి? క్షమధ్వం పశ్చాత్. రే, నా ఇంటికి వస్తావా, అన్నం పెట్టి పంపిస్తా అంతే. ఎంత వాడైనా సరే, నా ఇంటికి వచ్చావా, అన్నం పెట్టి పంపిస్తా, అసలు నీతో నాకు సంబంధం లేదు అనుకున్న రోజు క్షమధ్వం పశ్చాత్ మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి మీ దగ్గర సమాధానం దొరికిపోతుంది. ప్రత్యక్షంగా అనుభవించగలుగుతారండి. అది విషయం. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. చూసారు కదా, సందేహాలు సమాధానాలు, మన నిత్య జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా మేము కూడా ప్రేక్షకులుగా మారి కొన్ని ప్రశ్నలు అడుగుతాం అనేవారు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మీరు కూడా ప్రత్యక్షంగా ఇలా పాల్గొనవచ్చండి. చాలా మంది ఎన్నో సందేహాలు ఉన్నాయని కామెంట్స్లో పెడుతూ ఉంటారు. మేము హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉంటాము, మేము రాగలం స్టూడియోకి అన్న వాళ్ళు నేరుగా మీరు రావచ్చండి. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు కాల్ చేస్తే తెలియచేస్తారు. ఇది వాళ్ళ కార్యక్రమం. నమస్కారం.